పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 2వ తారీఖు గురువారం, ఈనాడు పవిత్ర గురువారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి పండుగ యొక్క ప్రాముఖ్యతను ధ్యానించుదాం. గురుత్వము మరియు యేసు ప్రభు శిష్యుల పాదాలను కడగటం ధ్యానించుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు. ఈ వాక్య భాగంలో యేసు తన శిష్యులను అంతకు వరకు ప్రేమించినట్లు చూపిస్తూ ఉంది. ఆయన ప్రేమ కేవలం మాటల్లో కాదు, కార్యంలో వ్యక్తమవుతుంది. మన జీవితాల్లో కూడా ప్రేమను మాటలతో మాత్రమే కాకుండా సేవ ద్వారా చూపించాలి. కడర రాత్రి భోజన సమయంలో యేసు లేచి తన వస్త్రాలను విడిచి శిష్యుల పాదాలను కడుగుతాడు. ఇది ఆయన వినయం యొక్క గొప్ప ఉదాహరణ. దేవుడైన ఆయన సేవకుని పాత్రను తీసుకోవడం మనకు వినయంతో జీవించమని నేర్పుతుంది. పాదాలు కడగటం ఆ కాలంలో సేవకులు చేసే పని, కానీ యేసు దానిని చేసి సేవలో గొప్పతనం ఉంది అని చూపించాడు. మనం కూడా ఇతరులకు చిన్న చిన్న సేవలు చేయడంలో తగ్గిపోకూడదు. పేతురు మొదట యేసు తన పాదాలు కడగనివ్వడు, కానీ యేసు నేను కడగని ఎడల నీకు నాతో భాగం లేదు అని చెప్పాడు. ఇది ఆత్మీయ శుద్ధి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. యేసు పాదాలు కడగటం ద్వారా శిష్యులకు వినయం, సేవ, పరిశుద్ధత అనే 3 ముఖ్యమైన పాఠాలు నేర్పాడు. ఇవి క్రైస్తవ జీవితానికి మూల సూత్రాలు. నేను ప్రభువును, గురువును అయిన నేను మీ పాదాలను కడగని ఎడల మీరు కూడా ఒకరినొకరు పాదాలను కడగవలెను అని యేసు చెప్పారు. ఇది పరస్పర సేవను ప్రోత్సహిస్తుంది. యేసు చేసిన పని ఒక ఆజ్ఞగా మారింది. మనం కూడా ఆయన చూపిన మార్గంలో నడవాలి. ఇతరులను సేవించడం ద్వారా మనం దేవుని ప్రేమను ప్రతిబింబిస్తాం. ప్రియ స్నేహితులారా, మరి గురుత్వ జీవితం అంటే గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి కేంద్రంగా ఉన్న జీవితం. చాలా ముఖ్యమైనది. దీని పాత్రను, ప్రాముఖ్యతను తెలుసుకుందాం. గురువు ఒక మార్గదర్శనం. మన జీవితంలో ఏది సత్యమో ఏది తప్పుడు దారో గుర్తించడం కష్టం. ఒక మంచి గురువు మనకు సరైన దారిని చూపిస్తాడు. ఆత్మీయ ఎదుగుదల. గురువు ద్వారా మనం దేవుని దగ్గరికి చేరుతాం. ఆధ్యాత్మిక జీవితంలో లోతుగా ఎదగడానికి గురువు సహాయం చేస్తారు. గురువు నుంచి వినయం నేర్చుకోవడం. గురువు ముందు మనం వినయంతో ఉండటం నేర్చుకుంటాం. ఇది మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అనుభవ జ్ఞానం. గురువు తన అనుభవంతో మనకు జీవితం గురించి విలువైన పాఠాలు నేర్పుతాడు. ఇవి పుస్తకాల్లో దొరకవు. తప్పుల నుండి రక్షణ. మనకు తెలియక చేసిన తప్పులను గురువు ముందుగానే గుర్తించి మనలను దారి మళ్లిస్తాడు. క్రమశిక్షణ. గురువు మనలో క్రమశిక్షణను పెంచుతాడు. ఇది విజయానికి ముఖ్యమైన అంశం. ప్రేరణ. మనస్సు దిగులుగా ఉన్నప్పుడు లేదా సందేహాల్లో ఉన్నప్పుడు గురువు మనకు ధైర్యం, నమ్మకం ఇస్తాడు. జీవన లక్ష్యం, స్పష్టత. గురువు సహాయంతో మన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడుతుంది. గురుత్వ జీవితం మన జీవితాన్ని సరిదిద్దే మార్గనిర్దేశం. ఆత్మీయంగా ఎదగనిచ్చే ఒక అమూల్యమైన వరం. మంచి గురువు ఉన్న జీవితం దశతో, అర్థంతో నిండిపోతూ ఉంది. గురుత్వ జీవితంలో మొదటి విలువ వినయం. గురువు ముందు మనం నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. వినయం ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం మనలోనికి వేంచేసి వస్తుంది. గురువు చెప్పిన మార్గాన్ని విశ్వాసంతో అనుసరించడం విధేయత. ఇది మన జీవితాన్ని సరైన దిశలో
నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు పాదాలను ఎందుకు కడిగారు అని మనం ధ్యానిస్తే, వినయాన్ని చూపించడానికి. యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ సేవకుని పనిచేశాడు. ఇది గొప్పవాడు వినయంతో ఉండాలి అనే గొప్ప పాఠం. సేవాభావాన్ని నేర్పించడానికి. పాదాలు కడగటం ఆ కాలంలో సేవకులు చేసే పని. యేసు ఈ పని చేసి మనం కూడా ఒకరికొకరు సేవ చేయాలని నేర్పారు. ప్రేమను కార్యంగా చూపించడానికి. యేసు తన శిష్యులను అంతము వరకు ప్రేమించాడు. ఆ ప్రేమను పాదాలు కడుగుట ద్వారా కార్యరూపంలో చూపించాడు. ఆత్మీయ శుద్ధి సూచన. పాదాలు కడగటం కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాదు, ఇది మన హృదయం, జీవితం పరిశుద్ధంగా ఉండాలని సూచిస్తుంది. విధేయతను పరీక్షించటానికి పేతురు మొదట అంగీకరించలేదు, కానీ యేసు చెప్పిన తర్వాత అతను ఒప్పుకున్నాడు. ఇది గురువు మాట వినటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ఆదర్శంగా నిలవడానికి నేను చెప్పినట్లు మీరు కూడా చేయండి అని యేసు చెప్పారు. ఆయన చేసిన పని మనకు ఆదర్శంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వినయం, సేవాభావం, నిస్వార్థ ప్రేమ, ఆత్మీయ శుద్ధి, విధేయత, పరస్పర ప్రేమ, ఉదాహరణ ద్వారా బోధన, సంబంధాల పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనము ప్రభువు నుంచే నేర్చుకుంటూ ఉన్నాం. పాదాలు కడగటం ద్వారా శిష్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెరిగింది. మన బంధాలు కూడా పవిత్రంగా, ప్రేమతో ఉండాలి. యేసు ప్రభు చేసిన ఈ పని మనకు వినయం, ప్రేమ, సేవ, విధేయత, పరిశుద్ధత వంటి ఆత్మీయ విలువలను ఆచరించమని పిలుపునిస్తుంది. ఆయన చూపిన మార్గం మన జీవితానికి ఆదర్శం. ప్రియ స్నేహితులారా, మరి పాదాలు కడగటం ద్వారా ప్రభు తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆయన ఒక సేవకుడిగా ఉన్నారని, మనల్ని కూడా సేవకులుగా ఉండమని ఆదేశిస్తూ ఉన్నారు. అంతేకాదు, పాదాలు కడగటం ద్వారా నీ తప్పులను, నీ అక్రమాలను, నీ దుష్ట కార్యాలను నేను క్షమిస్తూ ఉన్నాను, నీవు నావాడువు అని తెలియచేయటానికి ప్రభువే స్వయాన ఒక మనిషి కాళ్ళను పట్టుకొని కడగటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా మనకు మనం పవిత్రులం కాలేము. మరి ఆయన మన యొక్క శిరస్సును అభిషేకించినప్పుడు మన యొక్క పాదాలను పట్టుకొని కడుగుతున్న ఈ రోజు నీకు నీవుగా పాపాన్ని విడిచిపెట్టలేవు. నేను నిన్ను తాకిననే తప్ప ఆ పాపం నీ నుంచి దూరం అవదని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి విలువైన ప్రేమ బంధాన్ని, విలువైన స్నేహ బంధాన్ని ఈనాడు ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. మనం కూడా అనేక మార్లు ఈ లోకంలో జరుగుతున్నటువంటి విశేషాలు, కార్యాలను బట్టి మనం ప్రభుకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు మనకు చెప్పేది ఏమిటంటే, ఒకరినొకరు ప్రేమను కలిగి ఉండండి. నీ వలె నీ పొరుగువానిని ప్రేమించండి అని మనందరికీ ఒక నూతన ఆజ్ఞనిస్తూ ఉన్నారు. మరి ఈనాడు ప్రభు స్థానంలో గురువులు మనకు ఆధ్యాత్మిక జీవితానికి సహకరిస్తూ ఉండగా ఈనాడు గురువుల కోసం ప్రార్థించుదాం. వారిని ఎటువంటి కష్టాలు, నిందలు పెట్టకుండా మరి విచారణలో కానీ, మరి ఇంకా ప్రార్థనా స్థానాల్లో కానీ వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇద్దాం. గురువులను, వారి యొక్క జీవితాలను పవిత్రంగా జీవించటానికి సహకరించుదాం. దయగల దేవుడు వారి యొక్క గురుత్వ జీవితమున వారందరినీ దీవించాలని, మంచి జీవితం జీవించడానికి సహకారం, అదృష్టం, భాగ్యాన్ని దయచేయమని మన గురువులందరినీ దేవునికి అప్పగిస్తూ ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.